మీరు నాలాగా హౌస్ వైఫా? చదువుకొని ఇంట్లో ఉండలేక, లేకపోతే పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ, ఏ జాబ్ చేయలేక ఇంట్లో ఉంటున్నారా? ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు నాన్న. త్వరగా పెళ్లి చేసేయండి నాకు అనే డైలాగ్ మూవీలో ఎందుకు పెట్టారో గానీ, నాకైతే నా లైఫ్‌లో చాలా బాగా యూజ్ అయింది. నా లైఫ్‌లో అయితే కరెక్ట్‌గా సరిపోయిందనమాట. మా హస్బెండ్ నా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడల్లా వాటి వల్ల యూజ్ ఏంటి? ఎందుకు ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ చదివి 10 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే సరిపోతుంది. ఇంకా ఆ సర్టిఫికేట్స్‌తో పనేముంది? ఆ డిగ్రీకి అసలు వాల్యూనే లేదు అని నా ఫీలింగ్ అనమాట. కాకపోతే మా హస్బెండ్ మాత్రం బోనాఫైడ్స్, సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేవా అని ఎన్నో సార్లు అడుగుతుంటారు. కానీ నాకు మాత్రం సర్టిఫికేట్స్ ఎందుకు పనికొస్తాయి? దేనికి యూజ్ అని నేనసలు తీసి పక్కకు పెట్టేశాను. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంక వాళ్ళతోనే సరిపోతుంది. వేరే యాంబిషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఇంకా మనము ఎలా సర్టిఫికేట్స్ తీసుకొని బయట తిరుగుతూ నాకు ఈ జాబ్ కావాలి, ఆ జాబ్ కావాలి, లేదా నేనైనా కోచింగ్ తీసుకుంటాను అనేది ఎలా ఉంటుంది చెప్పండి? హౌస్ వైఫ్ అంటే ఇంట్లో హస్బెండ్‌కి, పిల్లలకి రెడీ చేయడం, వాళ్ళకి వంట చేసి పెట్టడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం ఇదే సరిపోతుంది. ఇంకా వేరే ఆలోచన అంటూ ఏముంటుంది చెప్పండి? ఎవ్రీ ఇయర్ కొన్ని కోట్ల మంది స్టడీ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయి సర్టిఫికేట్స్‌తో బయట తిరుగుతున్నారు. ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? వచ్చినా అందులో చదువుకు తగ్గ జాబ్స్ ఎంతమంది సంపాదిస్తున్నారు? ఎంబీఏలు, డిగ్రీలు చేసి కాల్ సెంటర్స్ జాబ్ చేయడం, లేకపోతే డెలివరీ బాయ్ లాగా చేయడం. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకైతే ఇంక అసలు చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు గాని వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడమే సరిపోతుంది. అసలు తెలుగు మీడియం చదివిన వాళ్ళకైతే అసలు వాల్యూనే లేదు. అబ్బాయిల విషయానికొస్తే డెలివరీ బాయ్‌గా చేయడం, లేకపోతే ప్లంబర్, ఎలక్ట్రానిక్స్ ఇలా సెపరేట్‌గా వెళ్ళిపోవడం, లేకపోతే ఏదైనా బిజినెస్ రన్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలకైతే యాజ్ యూజువల్ శారీ బిజినెస్ గానీ, లేకపోతే బోటిక్ గానీ, బోటిక్ రన్ చేయడం కానీ, లేకపోతే బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం గానీ, లేకపోతే స్టిచ్చింగ్ గానీ ఇలా జాబ్స్ చూసుకుంటున్నారనమాట. మెయిన్‌లీ ప్యాషన్‌గా ఏదైనా ప్యాషన్‌తో చేసిన వాళ్ళైతే ఎంత స్టడీ చేసినా ప్యాషన్ ఉన్నవాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. శారీస్ బిజినెస్ చేయడం గానీ, బోటిక్ పెట్టుకోవడం గానీ, పార్లర్ రన్ చేయడం గానీ ఇలా వెళ్ళిపోతున్నారు. ఇంకా కామన్‌గా ఏ యాంబిషన్ లేని వాళ్ళు, ప్యాషన్ లేని వాళ్ళైతే ఏం చేస్తారు? వాళ్ళకు ఏ టెక్నికల్ నాలెడ్జ్ గానీ, స్కిల్స్ గానీ, పర్సనల్‌గా వాళ్ళకి ఇది నాకు ఇంట్రెస్ట్ దీంట్లో నేను చేయగలను అని యాంబిషన్ ఉన్నవాళ్ళు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉండి హ్యాండిల్ చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నాలాగా. ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని జాబ్ చేసేస్తున్నారు. పర్సనల్‌గా ఇన్‌కమ్ అయితే జనరేట్ చేసుకుంటున్నారు. ప్యాషన్ ఉన్న వాళ్ళైతే పర్లేదు. కానీ ఎలాంటి యాంబిషన్ లేకుండా ఇంట్లో గడవాలి, ఏదో రకంగా ఇంట్లో గడవాలి అనుకున్న వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఏదో ఒక జాబ్‌లో దూరిపోతున్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఇంట్లో తప్పదింకా. ఎవరి సంగతో ఎందుకు ఇప్పుడు పర్సనల్‌గా నా విషయానికొస్తే నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో, వెంటనే నాకు మ్యారేజ్ అయిపోయింది. 4 మంత్స్‌కే నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. అప్పుడు బాబు పుట్టాడనమాట. ఈ బాబు పుట్టిన తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక పాప కోసం బాబు కోసం వెయిట్ చేసేసరికి ఒకరే ఉంటే మనకు కుదరదు కదా! ఒకరికొకరు తోడుండాలన్నట్టు అందరూ చెప్పేసరికి మళ్ళీ ఇంకొకరిని చూడడం జరిగింది. ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి ఇంకొక పాపైనా, బాబైనా ఎవరైనా ఓకే అన్నట్టు మళ్ళీ ప్లాన్ చేసుకునేసరికి ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయ్యి నేను ఒక పాపకి డెలివరీ అయ్యాననమాట. ఇప్పుడు ఆ పాపకొచ్చేసి 1 ఇయర్. అంటే స్కూల్‌కి వెళ్ళిపోతున్నాడు. ప్రెజెంట్ యూకేజీ చదువుతున్నాడు. సో, ప్రెజెంట్ అయితే ఆ పాప ఇంట్లోనే ఉంటుంది. పాపను హ్యాండిల్ చేసుకోవడమే సరిపోతుంది. ఇంకా మార్నింగ్ లేచి వాడిని స్కూల్‌కి రెడీ చేసి, వంట చేసి, వాడికి బాక్స్ కట్టి, వాడిని పంపించి, మళ్ళీ డే అంతా పాపని హ్యాండిల్ చేసుకుంటూ, మళ్ళీ ఎలాగో ఈవినింగ్ 4 అయిపోతుంది. వాడు ఇంటికొచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తినిపించి, వాడికి హోంవర్క్ చేపించేసరికి 6, 7 అవుతుంది. ఇంకా మా వాడైతే ఇంకా మెల్లిగా రాసుకుంటూ కూర్చుంటాడు. అంత ఫాస్ట్‌గా కూడా రాయడు. సో, అలా 7 అయిపోతుంది. మళ్ళీ 7 అయ్యేసరికి మళ్ళీ వంట చేయాలి. మళ్ళీ పిల్లలకి తినిపించి మనం తినాలి. ఇంకా పడుకునేసరికి 10 అవుతుంది. పిల్లలకా నిద్ర వస్తుందా అంటే రాదు. అంత ఈజీగా పడుకోరు. ఇంకా ఇదే సరిపోతుంది. సెపరేట్ ఏదైనా బుక్స్ పట్టుకొని ఏదైనా స్కిల్స్ నేర్చుకుందామన్నా కూడా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు వీలవ్వదు. మామూలుగా అయితే ఇద్దరు పిల్లలు స్కూల్‌కెళ్తే మనం ఏదో ఒకటి నేర్చుకోవడమో, లేకపోతే ఏదన్నా కోచింగ్ తీసుకోవడమో, సెపరేట్‌గా బయట ఏదైనా స్కిల్ నేర్చుకోవడమో ఉంటుంది. కానీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు వీలు కాదు. ఖాళీగా ఉంటారు అనే సర్టిఫికేట్ తప్ప మనకి ఆ డిగ్రీ సర్టిఫికేట్‌తో ఎలాంటి వాల్యూ లేదు. పోనీ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి మనకు వీలవ్వట్లేదు తర్వాత చేసుకుందామా అంటే లాస్ట్ ఇయర్ చదివిన వాడికే ఏ జాబు లేదు. ఇంకా 10 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాడికి ఏం జాబ్ వస్తుంది చెప్పండి? చదువుకున్నాం కదా! మనము కోడింగ్ గాని, నాన్ కోడింగ్ గాని ఇలాంటి ఏమైనా జాబ్స్ ట్రై చేద్దామా అంటే కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా కంప్లీట్ చేయని స్టేజ్‌లో ఉన్నాం. ఎందుకంటే తెలుగు మీడియం బ్యాచ్. ఇక చేసేదేం లేక నాలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకునే వాళ్ళైనా లేకపోతే ఏ స్కిల్ లేని వాళ్ళైనా సరే చదువు కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు నాలాగా యూట్యూబ్ పెట్టి ఏదో ఒకటి ఎర్న్ చేద్దాము అనే ఆశతో ఇక్కడికి వస్తున్నారు చాలామంది. నేను కూడా అలా వచ్చిందానే. కాకపోతే ఇందులో మనం వేరే వాళ్ళని చూసినప్పుడు ఇదేంటి ఏది పడితే అది పెట్టేస్తే మనీ వచ్చేస్తుంది, ఏదైనా తీయొచ్చు దాంట్లో అప్లోడ్ చేసేస్తే మనీ వచ్చేస్తుంది, ఈజీగా వీళ్ళు ఇంత లక్షలు సంపాదిస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళని చూసి మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కానీ తెలియట్లేదు అసలు ఇందులో ఎంత ఉంది అనేది. ఎందుకంటే మనము
చేసేది కొండంత అయితే వచ్చేది గోరంత. ఆ వచ్చేది కూడా సంవత్సరానికో 2 సంవత్సరాలకో అలా వస్తుంది. అది వచ్చేది కూడా లక్ ఉండాలి. కానీ ఒక చిన్న ప్రయత్నం కనీసం ఒక యూట్యూబ్‌లో ఏదన్నా వీడియోస్ చేసుకుంటున్నారు, ఏదో ప్రయత్నిస్తున్నారు అనే పేరైతే ఇప్పుడిప్పుడు నాకు ఈ 2, 3 మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేసిన తర్వాత వింటున్నాను. కానీ అసలు లేకపోతే మామూలుగా ఇంట్లో ఖాళీగానే ఉంటుంది. ఏం చేస్తుంది? ఆ చిన్నపిల్ల ఏముంది తినిపించి పడుకోబెట్టడం అలా ఉంటుందన్నమాట సిచ్యుయేషన్. చూసే వాళ్ళకి ఏముందిలే అంత పనంతా పొద్దున్న అయిపోతుంది. వంట ఎలాగో పిల్లలకి బాబు ఇచ్చిన తర్వాత ఏముంటుంది వర్క్, ఇంకా ఇంట్లోనే ఉంటుంది కదా, ఇంకేం పని ఉంటుంది అనే సిచ్యుయేషన్లో చూసిన వాళ్ళకి అందరికీ అనిపిస్తుంది. కానీ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఇంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నాం, ఏదైనా జాబ్ చేసుకుందామంటే ఇంట్లో చిన్న పాప ఉంది, బయటకు వెళ్ళలేము, అలానే ఏదైనా నేర్చుకుందామంటే అసలు వీలవ్వదు. సో ఇంకా నాలాంటి సిచ్యుయేషన్ అయితే ఎంతమంది ఫేస్ చేస్తున్నారో నాకు తెలుసు. యూట్యూబ్లోకి రావడం కూడా కారణం ఏంటి అంటే ఇక్కడ మనకు సెల్ఫ్ ఇంటరాక్షన్ అని, స్పోకెన్ ఇంగ్లీష్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, సర్టిఫికేట్స్ అడగడం కానీ, కెరీర్ గ్యాప్ కానీ ఇలాంటివి ఏమీ మనకు అక్కర్లేదు. మన ఓన్ లాంగ్వేజ్తో మనకి ఏదైనా టాలెంట్ ఉంటే చూపించుకోవడం, లేకపోతే జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇలాంటిది మనము ఏం చేస్తున్నాము ఏంటి ఏదైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో చాలా బాగా సక్సెస్ అవుతున్నారు. లేడీస్ అయితే బ్యూటీ పార్లర్ గురించి కానీ, మేకప్ గురించి కానీ, హెయిర్ స్టైల్స్ గురించి కానీ, మెహందీ గురించి కానీ ఇలా చాలా మంది చేస్తూ వాళ్ళ స్కిల్స్ ఉపయోగించుకుంటూ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు నాకైతే ఇంట్లో పని తప్ప వేరే నాకు స్టడీ పరంగా ఎక్కువ స్కిల్స్ అనేది లేదు. ఇంట్లోనే ఉంటున్నాను. అండ్ బేసిక్గా పర్సనల్గా కూడా నాకు ఏ టాలెంట్ లేదు. ఏదో చేస్తున్నామా చూస్తున్నామా అన్నట్టు ప్రయత్నించడం తప్ప నాకంటూ ఈ మెహందీ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, ఏదైనా షాప్ రన్ చేయడం కానీ ఇలాంటివి ఏవి నాకు ఇంట్రెస్ట్ లేవు. జాబ్ చేస్తే ఉన్నంత వాల్యూ ఇట్లా పర్సనల్గా బిజినెస్ చేస్తే కానీ, ఏదైనా స్టిచ్చింగ్ చేస్తే కానీ వాల్యూ ఉండదు, ఎంత చదువుకున్నా ఏం చేసినా. అందుకని నేను ఏదైనా జాబ్ కోసం అని చూద్దామని అనుకున్నాను. కానీ ఇంకొక 1 year పాపకు 1 year కాబట్టి ఇంకొక 2 years వరకు మనం ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ అనుకుంటారు ఇద్దరు పిల్లలు జాబ్కి వెళ్ళిపోతే మనం చేసుకోవచ్చు అని. కానీ చిన్న పిల్లలండి వాళ్ళు, ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలు, వాళ్ళు హెల్త్ బాగాలేకపోయినా ఇంట్లో చూసుకోవాలి ఒకరు ఉండాలి. వాళ్ళకి మనం జాబ్కి వెళ్ళిపోయామండి, వాళ్ళకు సడన్గా ఫీవరో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే హెల్త్ ఇష్యూ, ఇంట్లో చూసుకోవడానికి ఎవరు ఉంటారు? హస్బెండ్ జాబ్కి వెళ్తారు. మనం కూడా జాబ్కి వెళ్తే ఇంట్లో చూసుకోవడానికి ఎవరు ఉంటారు? తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఏదో బందులని, స్కూల్ బంద్ అని, లేకపోతే ఏదైనా స్ట్రైక్స్ అని, ఇలా ఏమైనా ధర్నాలని ఇలా వస్తుంటాయి. అనుకోకుండా వర్షాలు పడుతున్నాయని కూడా స్కూల్కి హాలిడే ఇస్తుంటారు. లేకపోతే సెకండ్ సాటర్డే అని ఏదైనా ఫెస్టివల్ అని హాలిడేస్ ఇస్తుంటారు. మనకి ఫెస్టివల్కి సండేస్ అని అలా బయట మనకు నచ్చినట్టుగా హాలిడేస్ ఉండవు కదా. అప్పుడు కూడా పిల్లలు ఇంట్లో ఉంటారు. వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి మనం జాబ్ చేయగలమా? చిన్న చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళు అయితే ఓకే 5th class 6th class అంటే వాళ్ళు మనం వచ్చేంత వరకు చుట్టుపక్కల పిల్లలతో ఆడుకోవడం అదేదో చేసుకుంటారు. లేదా మన జాబ్ వచ్చేసి 6 వరకు ఉందనుకోండి, వాళ్ళు 4 o'clock ఇంటికి వచ్చేస్తారు. మనము ఒకవేళ 5 o'clock మన జాబ్ అయిపోయినా కూడా వచ్చే వరకు 6 అవుతుంది. పిల్లల 4 o'clock ఇంట్లో ఉంటారు. మరి అప్పటి వరకు ఎవరు హ్యాండిల్ చేస్తారు పిల్లల్ని చెప్పండి? మార్నింగ్ అయితే మనం 8 o'clock 9 o'clock పిల్లల్ని పంపించేసి మనం కూడా వెళ్తాం అనుకోండి, అటో ఇటో కష్టపడి. ఈవినింగ్ ఎవరు చూసుకుంటారు? వాళ్ళు వచ్చేసరికి మమ్మీ లేదు డాడీ లేదు అంటే వాళ్ళు ఏమైపోతారు? ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా ఇబ్బంది అండి. కొంచెం పెద్ద పిల్లలు అయిన తర్వాత మనం జాబ్ చేసుకుంటే పర్లేదు. మనం వచ్చేంత వరకు వాళ్ళంతా వాళ్ళే రెడీ అయిపోతారు, ఏదన్నా ఉంటే తినేస్తారు, హోంవర్క్ చేసుకుంటారు. వచ్చిన తర్వాత మన వర్క్ ఏదో మనం చూసుకుంటాం. కానీ పిల్లలు చిన్నపిల్ల వల్ల అయితే మనకి ఎలా యూజ్ అవుతుంది చెప్పండి? వాళ్ళ మీదే ఉంటుంది కాన్సెప్ట్. వాళ్ళకి తినిపించాలి, వాళ్ళ హోంవర్క్ చేయించాలి, వాళ్ళకు నచ్చింది వండి పెట్టాలి, ఇదే సరిపోతుంది. ఇంకా మనం జాబ్ చేసే అంత కెపాసిటీ ఉన్నా కూడా మనం వెళ్ళలేని సిచ్యుయేషన్. ఇంకా మన కెరీర్ గ్యాప్ వస్తూ ఉంటుంది. పేరుకు చదువుకున్నామా, చదువుకు తగ్గట్టు ఒక హస్బెండ్ వచ్చారు, ఒక మ్యారేజ్ చేసుకున్నారు, మనం చదువుని చూసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత జాబ్ చేసుకుంటూ ఇద్దరం కలిసి జాబ్ చేసుకుంటాం అనుకోని, కానీ వీలవ్వదు. అందుకని ఇలా యూట్యూబ్ మీద పడడం జరుగుతుంది. కామన్గా చెప్పాలంటే ఎవరికి వీలున్నా లేకపోయినా, పల్లెటూరులో వాళ్ళైనా, బాగా చదువుకున్న వాళ్ళైనా, స్టడీ లేని వాళ్ళైనా, ఏదో టాలెంట్ ఉన్న వాళ్ళైనా యూట్యూబ్లోకి వచ్చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకదాన్నే. ఏదో ఒక లాగా ఎన్ని చేసుకోవచ్చు. అది ఇప్పుడు సక్సెస్ అవ్వదు నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేరు. దానికి ఒక టార్గెట్ ఉంటుంది. 1 year లోపు కంప్లీట్ అవ్వాలి. మనం రీచ్ కావాలంటే 1 year టైం ఉంటుంది. ఆ 1 yearలో మనం చేయలేము. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తే మనం చేయగలమని, దీంట్లో కూడా ఎన్నో లిటికేషన్స్ ఉన్నాయి. అంత ఈజీగా ఏమి ఉండదు ఈ ప్లాట్ఫామ్ అనేది. చూసే వాళ్ళకు బాగానే కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ నేను కూడా వేరే వాళ్ళని చూసి చాలా అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది యూట్యూబ్లో ఎంత ఇబ్బంది ఉంటుందనేది. ఏదో హస్బెండ్ జాబ్ ఒకటి కరెక్ట్గా ఉండడం వల్ల మనం ఏదో సేఫ్ జోన్లో ఉన్నాం. కానీ లేదంటే హస్బెండ్ జాబ్ అంతంత మాత్రమే శాలరీతో ఉండి రెంట్లు కట్టుకుంటూ, ఇంకా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ రెంట్తో మంత్లీ రెంట్ కట్టుకునే వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది. పిల్లల స్కూల్ ఫీజే 30,000-40,000 వరకు ఖర్చు అయిపోతుంది. ఇంట్లో ఖర్చులకు వచ్చేసి ఇంకా 20,000 వరకు అవుతుంది. ఇలా మంత్లీ ఇంకా సేవింగ్ చేసుకునేదంటారా ఇంకా పక్కకు పెట్టేయాలి. ఎందుకంటే ఉన్న ఖర్చులకే ఎలా సరిపెట్టాలా అనేదే ఉంది తప్ప సేవింగ్స్ అనే మాటే లేదు. అలా ఉంది సిచ్యుయేషన్ ఇప్పుడు.
అందరూ అంటారు ఏదైనా శారీస్ బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా నేర్చుకొని, లేకపోతే ఇంకేదైనా బోటిక్ రన్ చేయొచ్చు కదా, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా అని అంటారు. కానీ ఇంట్రెస్ట్ లేని దాంట్లో మనము వేలు పెట్టి అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామంటే దాంట్లో ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అట్లా అయితేనే మనము ఏదైనా నేర్చుకోగలుగుతాము, ఏదైనా బిజినెస్ రన్ చేయాలి. కానీ ఇంట్రెస్ట్ లేనప్పుడు పెడితే లాభము ఉండదు, మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే నాకు పర్సనల్గా ఈ శారీస్ బిజినెస్ కానీ ఏదైనా నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. ఒక జాబ్ మీదనే ఉంటుంది. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాళ్ళకైతేనే కొంచెం ఏదైనా మంత్లీ ఇంత శాలరీ అన్నట్టు ఉంటుంది. కానీ ఇలాంటివి చూసుకుంటే మాత్రం అందరూ పెడుతున్నారు, పోటాపోటీగా ఉన్నారు. దాంట్లో మనం సక్సెస్ అవుతామా లేదని పక్క పెట్టేస్తే మనకు ఇంట్రెస్ట్ లేని దాంట్లో వెళ్ళి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని పెడితే తర్వాత నష్టపోయేది మనమే. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇది కాకపోతే ఇంకొకటి దీంట్లోనే ఇంకా వేరే ఏం నేర్చుకోవాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలం. కానీ ప్యాషన్ లేని మనం మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేము. మీకు ఏదైనా పర్సనల్గా ప్యాషన్ ఉంటే అందులోకి వెళ్ళిపోండి, లేదా కొంచెం ఓపిక తెచ్చుకొని ఏదైనా స్కిల్ నేర్చుకోండి. అది కూడా వీలవదంటారా? మీ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద బాగా ఫోకస్ చేసి బాగా గ్రిప్ తెచ్చుకోండి. అది స్కిల్ అయినా సరే, టాలెంట్ అయినా సరే. లేడీస్కి అయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలంతే. ఉంటున్నాం, ఏ జాబ్ చేయలేకపోతున్నాం అనే నెగిటివ్ థాట్ తీసేయండి మైండ్ నుంచి. ఎందుకంటే ఆ థాటే మనల్ని చాలా డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది. అసలు ఇంట్లో పని చేస్తున్నా కూడా మనకి వాల్యూ అనేది ఉండదు. అండ్ ఏ జాబ్ చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి రిలేషన్స్లో అయినా సరే, చుట్టుపక్కల వాళ్ళైనా సరే, తెలిసిన వాళ్ళైనా సరే, మన ఫ్రెండ్స్ సర్కిల్ అయినా సరే, ఏం జాబ్ చేయదు, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది అనే మైండ్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా మీకు ఏదైనా ఓన్ టాలెంట్ ఉందా, ఏం స్కిల్ అయినా ఉందా, లేదా ఒక 1 year 2 years అలా వెయిట్ చేయండి, తప్పదు, పర్లేదు. మన సర్టిఫికేట్స్, మన కెరీర్ గ్యాప్ ఉన్నా సరే మనకు ఏదో ఒక దారి అయితే చూపిస్తాడు. అప్పట్లోపు కొంచెం ఓపికతో ఉండండి. ఎందుకంటే హౌస్ వైఫ్ అంటేనే ఓపికతో ఉండాల్సిన సమయం ఇది. మనల్ని మనం డిమోటివేట్ చేసుకోవద్దు, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, లేకపోతే బ్రతకలేమండి. ఇంట్లో ఉంటే చాలా చికాకు వస్తుంది. చేసిందే చేయడం, వండిందే వండడం, కడిగిందే కడగడం, ఇలా రిపీట్ డైలీ వర్క్ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ ఏం వండాలి అని ముందు రోజే ప్లానింగ్ చేసుకోవడం, ఫెస్టివల్ వస్తే ఇల్లు క్లీన్ చేసుకోవడం తప్ప మనకి ఏ వర్క్ అనిపించదు. ఇదే సరిపోతుంది. పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవాలి, పిల్లలకి ఏదైనా తినిపించాలి, చాలా వెరైటీస్ చేసి పెట్టాలి, ఇదే మైండ్ సెట్లో ఉంటాం. కానీ మన లైఫ్ ఏమైపోతుంది, మనం చదువుకున్న చదువుకు వాల్యూ ఉందా లేదా అనేది మనం ఆలోచించట్లేదు. ఒకసారి ఓపిక తెచ్చుకొని మైండ్ పెట్టి ఆలోచించి మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందా, సబ్జెక్టు పరంగా అయినా సరే, స్కిల్ అయినా సరే, పర్సనల్గా మనం ఏదైనా నేర్చుకోగలమా అనేది ఒకసారి ట్రై చేయండి. దాన్ని బట్టి సక్సెస్ అవుతాము. కొంచెం టైం పడుతుంది. మీరు పర్సనల్గా ఏదైనా జాబ్ చేస్తున్నారా, లేకపోతే మీకు ఏదైనా టాలెంట్, స్కిల్స్ ఉన్నాయా? మీరు ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉండి మీరు ఎలాంటి జాబ్ చేస్తున్నారు, లేదైనా బిజినెస్ చేస్తున్నారా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళకు ఏదైనా చాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు పెట్టే కామెంట్ వల్ల ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. ఫైనలీ బై ఫ్రెండ్స్, సీ ఇన్ ద కామెంట్స్.